మస్తకం నీకు అంకితం అనే పాటతో దేవుని స్తుతిద్దాం.
ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించి ఆయన ఆరాధించి గణపరిచేటువంటి కృపను మా అందరికి ఇచ్చినందుకు కూడా దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ ఆదివారం సాయంత్రాన దేవుని వాక్యం ద్వారా కొన్ని మాటలు దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకుంటాం. ఇది మన వాక్యం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉండే లేఖనాలు. కాబట్టి ఈరోజు నేను తీసుకోవాల్సినటువంటి అంశము ఏమిటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మీ అందరికీ తెలుసు 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది మనం బైబిల్స్ గారు ఉన్నట్లయితే మనం మార్చి చదువుకుంటాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత మార్చి చదువు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని సూచించి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. తర్వాత 3వ వచనం మీరు చదవండి. మనుషుల వలన విసర్జింపవాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రేవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సరే, అంతటితో చాలండి. ఇది చాలా వ్యాస్ట్గా, ఇది దాదాపు 12 వచనాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే గత వారం అంతా కూడా కొన్ని వారాలు మనం కృపను గురించి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో వాట్ ద లా హ్యాస్ డన్, వాట్ ద గ్రేస్ హ్యాస్ డన్ త్రూ జీసస్ క్రైస్ట్. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఏం చేసింది మనల్ని, తర్వాత కృప ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏమి చేశాడు అన్న అంశాన్ని గురించి మనము నేర్చుకున్నాం. అంటే ధర్మశాస్త్రము నుండి మనల్ని విడుదల చేసి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవడమే దేవుని యొక్క కృప. కాబట్టి పొందడానికి కూడా అర్హత లేనటువంటి మన మీద దేవుని యొక్క అత్యధికమైనటువంటి దయ, ఆయన ప్రేమ మన మీద కుమ్మరించడం ద్వారా మనకు ఈ రక్షణ అనుగ్రహించాడు. దట్ ఈస్ ద కాల్డ్ గ్రేస్ అన్నమాట. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కృపను బట్టే యేసుక్రీస్తు సిలువలోకి వెళ్ళడం కూడా జరిగింది. సిలువ మాను మీద ఆయన వేలాడుతూ చనిపోయినాడు. మీ అందరికీ తెలుసు, ఆ సీన్ చూసినప్పుడు సిలువలో ఆయన మొత్తబడిన వాడుగా, కొట్టబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనకు తెలియనటువంటి అంశాలు, సిలువలో ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, సిలువలో ఏం జరిగింది అన్న సంగతి ఇక్కడ క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు మనకు రాసినాడు. ఈ పాత నిబంధనలో యెషయా గారు మనకు రాస్తున్నాడు. 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రాఫెసీ. బహుశా ఈ ప్రాఫెసీ యేసుక్రీస్తు పుట్టక మునుపు దాదాపు 750 సంవత్సరాలు మునుపు ఈ యొక్క ప్రవచనం చేయడం జరిగింది. ఈ ప్రవచనం ఎవరిని గూర్చి అంటే యేసుక్రీస్తుని గూర్చే. అంటే ఇది విచిత్రము. యెషయా గ్రంథం అంతా ఒక విచిత్రమైనటువంటి గ్రంథం. ఏంటంటే ఈ యెషయా గ్రంథం అంతా గారు మీరు చదివితే ఇక్కడ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండే సారాంశం అంతా ఈ గ్రంథంలో ఉంది. ఏంటంటే ఆది కాండం నుంచి సృష్టి ఏ విధంగా బిగినైందో, ప్రకటన గ్రంథంలో ఏ విధంగా సృష్టి అంతమైపోతుందో, వారి యొక్క మనుషుల యొక్క పరిస్థితి ఏందో ఈ యొక్క యెషయా గారు కంప్లీట్గా రాయడం కూడా జరిగింది. ఈ మధ్యలో ఉన్నట్టుండి ఇక్కడ సాల్వేషన్ గురించి కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే యెషయా గ్రంథమును చాలా ప్రాముఖ్యమైనదని శాస్త్రవేత్తలు
పండితులు కూడా చాలా అభిప్రాయపడుతున్నారు. ఇది నా అభిప్రాయం కాదు. మన థియాలజీలో కానీ చదివితే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చాలా గొప్పగా ఉంటాయి. కొంతమంది అభిప్రాయాలు ఏమిటంటే, మీరు బహుశా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు ఉన్నాయి. కానీ పండితుల అభిప్రాయ ప్రకారం బైబిల్లో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క గ్రంథానికి సూచన అని వీళ్ళు చెప్పడం జరిగింది, పండితుల యొక్క అభిప్రాయం. ఈ పండితులు క్లారిఫికేషన్లు ఏమిటంటే, క్రాస్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్. అంటే ఒక సిలువ అనేది, యేసు ప్రభు సిలువలో మరణిస్తున్నాడు అనేది ఎక్కడ పెట్టారంటే, ఒక మధ్యస్థమైనటువంటి స్థలంలో ఇక్కడ కూర్చడం జరిగింది. ఉదాహరణకు చూడండి, ఈ 66 గ్రంథాలు ఉన్నాయి. 66 యెషయా గ్రంథంలో 66 ఇక్కడ అధ్యాయాలు ఉన్నాయి. కానీ పాత నిబంధనలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని కానీ చూస్తే 39 అధ్యాయాలు. పాత నిబంధనలో 39 అధ్యాయాలు. క్రొత్త నిబంధనలో 27 అధ్యాయాలు ఉన్నాయి. 27 అధ్యాయాలు. ఇప్పుడు వీళ్ళ క్లాసిఫికేషన్ ఏంటంటే, ఏమిటంటే 39 మొదటి నుండి 39 అధ్యాయాల వరకు యెషయా గ్రంథం పాత నిబంధనకు సూచన. 40వ అధ్యాయం కాడి నుంచి 66వ అధ్యాయం వరకు, అంటే 27 పుస్తకాలు ఉన్నటువంటి క్రొత్త నిబంధనకు సూచన. సో ఇక్కడ ఈ సూచనగా ఉండేటప్పుడు, ఇక్కడ యెషయా గ్రంథము క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 40వ అధ్యాయం కాడి నుంచి స్టార్ట్ అవుతుందని పండితుల అభిప్రాయం. 39 అధ్యాయాలంతా కూడా పాత నిబంధన కాలంలో నుండి ప్రాఫెసీస్ అన్నీ ఉన్నాయి, అఫ్ కోర్స్. కానీ వీళ్ళ యొక్క అభిప్రాయ ప్రకారం 40వ అధ్యాయం కాడి నుంచి 66వ అధ్యాయం వరకు కూడా క్రొత్త నిబంధనకు సూచన అని వ్రాయబడ్డది. ఇప్పుడు 27 అధ్యాయాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి? 40వ అధ్యాయం కాడి నుంచి 66వ అధ్యాయం వరకు కూడా ఎన్ని ఉన్నాయి? 27 అధ్యాయాలు ఉన్నాయి. పండితులు క్లాసిఫికేషన్ ఏం చేశారంటే, దీన్ని 9 అధ్యాయాలుగా 3 భాగాలుగా విభజించారు. యెషయా గ్రంథాన్ని ఇక్కడ 40వ అధ్యాయం కాడి నుంచి 66వ అధ్యాయం వరకు కూడా ఏం చేశారంటే 3 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగములో 9 అధ్యాయాలుగా విభజించారు. ఈ 9 అధ్యాయాలుగా విభజించినప్పుడు ఇక్కడ చూడండి, 40వ అధ్యాయం కాడి నుంచి క్రొత్త నిబంధన స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి 9 అధ్యాయాలంటే అక్కడ ఎన్ని వస్తుందంటే ఇక్కడ 58. దయచేసి చదువుదామా. 48. ఈ 48 అధ్యాయాల్లో కనుక చూసినట్లయితే చివరి వచనం దయచేసి చదువుతారా? 48. అదేనమ్మా. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది 9 అధ్యాయాల తర్వాత రాయబడినటువంటి అంశం. మరలా ఇక్కడ 49వ అధ్యాయం నుండి కానీ చూస్తే ఇక్కడ ఏముండదంటే 57వ వచనం చూడండి. 57వ అధ్యాయం చివరి వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇదే వర్డ్ రిపీట్ అవుతుంది 9 అధ్యాయాల తర్వాత, మరలా 9 అధ్యాయాల తర్వాత ఇదే మాట, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. తర్వాత చివరి అధ్యాయము చివరి వచనం చదవండి. ఏ విధంగా నెమ్మది ఉండదో దుష్టులకు నెమ్మది ఉండదో చూడండి. చివరి అధ్యాయం చివరి వచనం 66వ అధ్యాయం 66వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేపురములను తేలిచూచెదను. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఇది నరకాన్ని వచ్చి ఫైనల్ డెస్టినేషన్. ఇది చివరి వాక్యంలో రాయబడినటువంటి అంశం. అంటే దుష్టులకు నెమ్మది ఉండదు,
దుష్టులకు నెమ్మది ఉండదు ఈ లోకంలో అన్న తర్వాత 66వ అధ్యాయం చివరి భాగంలో కూడా ఏమిటంటే నరకములో ఏ విధంగా మనుషులు పడవేయబడతారో వారు ఏ విధంగా ఉంటారో అన్నటువంటి భాగాన్ని గురించి మనకు తెలియడం జరిగింది. సరే, ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ మధ్య 9 అధ్యాయాల్లో కానీ చూస్తే ఇక్కడ మిడిల్ ఏంటంటే దీని క్లాసిఫికేషన్ ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇక్కడ కానీ చూసినట్లయితే దయచేసి 53వ అధ్యాయము మధ్యస్థ వచనం అంటారు. 53వ అధ్యాయము వీటికన్నిటికీ 29 అధ్యాయాల్లో మధ్య అధ్యాయం ఏంటంటే 53వ అధ్యాయం. మీరు కావాలంటే ఇంటికి పోయి క్యాల్కులేట్ చేసుకోండి. 53వ అధ్యాయం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పండితుల అభిప్రాయ ప్రకారము 52వ అధ్యాయం చివరి 3 వచనాలు చూడండి. చివరి మూడు వచనాల్లో కానీ చూస్తే అక్కడ చూడండి. ఎంచబడును అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. తర్వాత రాజులు అతను చూచి నోరు మూసుకునేదరు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఇక్కడి నుంచి యాక్చువల్గా చూస్తే పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ 52వ అధ్యాయము 13వ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఏ అధ్యాయం ప్రారంభమవుతుంది? 53వ అధ్యాయం. కాబట్టి 53వ అధ్యాయము ఎక్కడి నుంచి యాక్చువల్గా ప్రారంభమవుతుందంటే వీళ్ళ అభిప్రాయ ప్రకారం 52వ అధ్యాయము చివరి 3 వచనాలు అంటే 13 వచనం నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత 12వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయన యొక్క శ్రమ పడడం, శిలువ ధ్యానాన్ని గురించి ఇక్కడ రాయడం జరిగింది. అంటే 15 వచనాల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 15 వచనాల్లో మధ్యస్థంగా ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని మళ్ళా ఏం క్లాసిఫికేషన్ చేస్తారంటే 3 అధ్యాయాలుగా 3 వచనాలుగా క్లాసిఫై చేస్తున్నారు. ఏ అధ్యాయాన్ని? 53వ అధ్యాయాన్ని. ఈ యొక్క 3 అంటే మొదటి 3 తీసేస్తాం, రెండవ 3 తీసేస్తాం, మధ్యలో ఏది వస్తుంది అంటే 53వ అధ్యాయం ఇక్కడ కానీ చూస్తే 4, 5, 6 ఇట్లా 2 అధ్యాయం, ఇట్లా 3 వచనాలు, ఇట్లా 3 వచనాలు, ఇట్లా 3 వచనాలు, ఇట్లా 3 వచనాలు తీసేస్తే మధ్యలో ఏమొస్తుందంటే ఇక్కడ 4, 5, 6 ఇది మధ్యస్థమైనటువంటి క్లాసిఫికేషన్. అంటే క్రొత్త నిబంధన అంతా కూడా ఇక్కడ యెషయా గ్రంథంలో కానీ క్లాసిఫై చేస్తే మధ్యస్థంగా ఏ వచనాలు వస్తున్నాయి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 6 అన్నమాట. 4, 5, 6. ఇప్పుడు ఈ 4, 5, 6 మనం చూద్దాం. 4, 5, 6 ఇక్కడ చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇది క్లాసిఫికేషన్. తర్వాత రెండవది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 5వ వచనం. తర్వాత మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ 3 మధ్యస్థమైనది. ఇది ఏంటంటే ఇది సిలువను గూర్చిన వార్త. యెషయా గ్రంథములో క్రొత్త నిబంధనలో ఉండేటువంటి 29 అధ్యాయాల్లో మధ్యస్థమైన 3 వచనాలు ఏమిటంటే ఇక్కడ 4, 5, 6. ఈ 4, 5, 6 వచనాల్లో మధ్యస్థం ఏంటంటే 5వ వచనం. 5వ వచనంలో ఏమని రాసినాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది.
దిస్ ఈజ్ ద సెంట్రల్ వర్డ్. ఇక్కడ మనకేం కనిపిస్తుంది? క్రొత్త నిబంధనలో యెషయా గారు రాసినటువంటి ఆ యొక్క ప్రాఫెసీలో చూడండి 29 అధ్యాయాల్లో చూడండి ఇక్కడ మధ్య వచనం ఏంటంటే 5వ వచనం. 53వ అధ్యాయం 5వ వచనం. ఈ 5వ వచనంలో ఇది దేనికి గురించి సాక్ష్యం ఇస్తుందంటే యేసుక్రీస్తు శిలువలో ఏం జరిగిందన్న అంశాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, శిలువను గురించి ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు 53వ అధ్యాయంలో. 5వ వచనంలో సెంట్రల్ పాయింట్లో ఏం చేస్తున్నాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ మనము క్రాస్ను చూసినప్పుడు ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు అందరి వలె గాయపరచబడ్డాడు, అందరి వలె బాధింపబడ్డాడు, అందరి వలె ఆయన్ని కొరడాలతో కొట్టినారు, అందరి వలె శిక్షింపబడ్డాడు. అదేమి ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ అంటాం, ఇది న్యాచురలే కదా అంటాం. కానీ ఇక్కడ యెషయా గారు ఏం చూపిస్తున్నారంటే ఆ సిలువలో యేసుక్రీస్తుకి ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఇక్కడ యెషయా గారు ముందరే చూస్తున్నాడు. ఇది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో, యోహాన్ సువార్తలో లేదు. ఎక్కడ ఉన్నదంటే గాస్పల్స్లోనే ఉన్నాయి, కొన్ని గాస్పల్స్లో. కానీ యెషయా గారు ఏమంటున్నాడంటే ఇక్కడ సిలువలో ఏం జరిగింది అని చూస్తే 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, అతని గాయాలు ఎందుకు తగిలినాయి? దేవా, ఎందుకు నీ కుమారుడైన యేసుక్రీస్తును గాయపరచబడ్డావు? ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టే, మన పాపములను బట్టే అతడు నలుగొట్టబడెను. దిస్ ఈజ్ ఎ ప్రాఫెసీ. ఎక్కడ నలుగొట్టబడ్డాడు? సిలువలో నలుగొట్టబడ్డాడు. ఏ విధంగా నలుగొట్టబడ్డాడంటే డిఫరెంట్ యాంగిల్స్లో. ఆయన ఎక్కడ ఏ విధంగా అంటే ఆయన శరీరంలో నలుగొట్టబడ్డాడు, తర్వాత ఆత్మలో కూడా నలుగొట్టబడ్డాడు. మీరు ఒక యానిమేషన్ సీన్ ఒకరు తయారు చేశారు, జోసెఫ్ ప్రిన్స్. అది చూసినారో లేదు యానిమేషన్? అది జీసస్ క్రైస్ట్ సఫరింగ్ ఆన్ ద క్రాస్. ఏ విధంగా జరిగింది యేసుక్రీస్తు అనేది యానిమేషన్ ఒక 4 minutes 5 minutes ఉంటుంది. అది జోసెఫ్ ప్రిన్స్, అది ఆయన సొంతంగా దేవుడు ఆయనకి ప్రత్యక్షపరిచాడట. ఆయన దాన్ని కొన్ని సంవత్సరాలు దాన్ని స్టడీ చేసి ఏ విధంగా జీసస్ క్రైస్ట్ సఫర్ అయినాడు అనేది దాని గురించి ఒక యానిమేషన్, ఒక పిక్చరైజేషన్ చేస్తున్నాడు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అది చర్చెస్లో ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. కానీ యానిమేషన్లో ఏమిటంటే అతడు గాయపరచబడెను. మనకు కనబడేది ఏంటంటే ఆయన కొరడా దెబ్బలు కనిపిస్తున్నాయి, ఆయన ముళ్ళ కిరీటంలో రక్తం కారుతుంది, ఆయన వీపున ఏం జరిగిందంటే 351 గాలాలు ఆయన యొక్క వీపులో గుచ్చుకొని ఆ కండలుగా ఊడొచ్చేసి ఏం జరిగిందంటే అక్కడ ఆయన నాగటి చాళ్ల వలె దున్ని వేసినట్లుగా ఆయన వీపు అట్లాగా ఉంది. తర్వాత ఆయన్ని ఎట్లా చేసినారంటే కర్రెత్తుకొని కొట్టారు, గడ్డం బీల్చేసినారు, డిఫరెంట్గా ఆయన్ని గాయపరిచినారు. కానీ దీనికి ఏమిటి అంటే అతడు చూడండి, ఇది శరీరీతిగా మనకు కనిపిస్తున్నటువంటి సీన్. కానీ అన్సీన్ థింగ్స్ ఏంటంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, మన రోగములంతా కూడా ఆయన మోసుకున్నాడట. హీ సఫర్డ్ ఎ లాట్. ఆ రోగాలన్నీ కూడా ఆయన ఏం చేశాయంటే మొట్టమొదటిగా లోపల ఆయన్ని ఆ విధంగా పొడిచినట్లుగా ఉన్నాయి. అంత బాధ. క్యాన్సర్ వస్తే ఎంత బాధో, టీబీ వస్తే ఎంత బాధో, లేకపోతే ఇతర కరోనా వస్తే ఏ పేషెంట్ ఏ విధంగా బాధపడుతున్నాడో, హీ సఫర్డ్ ఎ లాట్. ఆ మూలం ఏ విధంగా ఉంటుందో అనేది యేసుక్రీస్తు నీ తరపున నా తరపున అక్కడ బాధింపబడిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గారు ఏమని రాస్తున్నాడంటే అతడు మన దోషములను భరించెను, మన వ్యసనములను సహించెను. మన యొక్క బాధలు, దుఃఖాన్నంతా కూడా సహించాడట ఆయన. ఎవరి దుఃఖం అది? ఎవరి దుఃఖము? మన దుఃఖం అది, మన దుఃఖం అది. ఏమిటంటే పాపం వల్ల ఈ లైఫ్ ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో ప్రతి మానవుడికి అట్లా అవుతుందో దాని యొక్క శిక్ష అంతా కూడా, ఆ దుఃఖాన్నంతా కూడా యేసుక్రీస్తు సిలువలో అనుభవించాడు.
మీకు అర్థం కాల, నేను చాలా దుఃఖపడుతున్నానండి, నాకు మనశ్శాంతి లేదు. నీకు మనశ్శాంతిని ఇచ్చేదానికే నీ దుఃఖానంతా ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. బికాస్ హీ సఫర్డ్ ఎ లాట్. గెత్సెమనే వనానికి వెళ్ళినాడు ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ చింతాక్రాంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దుఃఖ భారం అంతా, ఆ వేదన అంతా కూడా, నీవు పొందే వేదన అంతా కూడా ఆయన పడుతున్నాడు అక్కడ. ఒకటంటాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరిని అడిగినారు? శిష్యుల్ని అడిగినాడు. శిష్యుల్ని అడిగినప్పుడు నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఎవరన్నా ప్రార్థన చేశారా ఆయన కొరకు? ఆయన బలపరిచినారా? ఎందుకంటే ఆయన నిన్ను ఆదరించేదానికి, మనలను ఆదరించేదానికి ఒక ఆదరణకర్తగా ఆయన ఆదరణ లేని వ్యక్తిగా చనిపోయినాడు. హీ సఫర్డ్ ఎ లాట్ ఆన్ ద క్రాస్. ఆ గెత్సెమనే వనం నుంచే ప్రారంభమవుతుంది. మనుషులు విడిచిపెట్టేసినారు, దేవుడు విడిచిపెట్టేసినాడు. కానీ ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచిందంట. ఒక దేవదూత వచ్చి, లేయి, నువ్వు కృంగిపోతే ఎట్లా, నీ ముందర ఇంకా ఉంచబడిన శ్రమలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇక్కడ పడిపోతే ఇక రక్షణే లేదు లోక మానవులకు, కాబట్టి యు స్టాండప్ అని చెప్పి ఆ యొక్క దేవదూత బలపరిచిందట. నిరుత్సాహంలో ఆదరణ లేనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే నిన్ను ఆదరించేదానికి. మనకు ఎన్నో ఆదరణ లేనటువంటి సంఘటనలు వస్తాయి, ఎన్నో దుఃఖం వస్తుంది. కాబట్టి నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాసినాడంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందెను. సమాధానార్థమైన శిక్ష అంటే నీ జీవితంలో ఏ యొక్క సమాధానం లేదో ఏమిటో చెప్పండి. అది సమాధానం లేకుండా చేసేది, దట్ ఈస్ కాల్డ్ సిన్. నీకు సమాధానము లేకుండా చేసేది ఒకటి ఏంటంటే ఒక పాపమే. వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు మర్డర్ చేస్తావు, చాలా సంతోషంగా ఉంటుంది, కొన్ని రోజులకు మర్చిపోతాను అనుకుంటావు, కానీ నీ జీవితంలో సమాధానం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నేను నా ఈ యొక్క ఊరు వదిలిపెట్టి నేను ఇండియాకి వెళ్తాను, హ్యాపీగా జీవిస్తాను, వాళ్ళు ఇచ్చే డబ్బులతో బ్రతుకుతానంటే దేర్ వాజ్ ఏ కాన్షియస్నెస్. పాపం ఏం చేస్తుంది? నిన్ను సమాధానం లేకుండా నిన్ను ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. కానీ అలాంటి సమాధానం లేకుండా స్థితిగతులను చూడండి విడుదల చేసేదానికి ఏంటంటే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను. సిలువలో వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? సిలువలో ఏం జరిగింది? కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మూడవది సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. నాలుగవది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దెబ్బలు ఎందుకు పొందినాడు నీకు అర్థం కాదు. మామూలుగా పొందినాడు దెబ్బలు అంటాం. ఆయన పొందిన దెబ్బలు 351 గాలాలు. ఒక్కొక్క గాయంలో ఒక్కొక్క రోగం. అనేక మంది భక్తులు రాస్తాడు, ఆయన పొందినటువంటి దెబ్బల్లో ఒక్కొక్క రోగాన్ని భరించాడని రాయబడ్డది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిన్ను బాగు చేసేదానికి ఆయన సిలువలో గాయాలు పొందాడట. అంటే మనకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే సిలువలో ఇక్కడ హీ హ్యాజ్ ఎ ఫినిషింగ్. క్రీస్తు యేసు సమాప్తం చేసేటువంటి క్రియ మనకు కనిపిస్తున్నాడు. ఏమిటంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన పాపములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను నలుగొట్టబడెను. ఇక్కడ 2 రకాలుగా క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నాడు. సిన్ అంటున్నాడు, ట్రాన్స్గ్రెషన్ అంటున్నాడు, మన పాపములు. రెండవది మన దోషం. నేను గత వారంలో చెప్పినాను కొన్ని మెసేజ్లో ఏమిటంటే ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ నీ పాపాన్ని భరిస్తున్నాడు, నీ పాపము నిమిత్తము ఆయన దెబ్బలు పొందుతున్నాడు.
సింపుల్గా చూడండి, ఆయన సిలువలో వేలాడుతూ సింపుల్గా ఆయన ఏం ఉండడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే పాపముల నిమిత్తము నిన్ను శిక్షించాల్సింది పోయి ఎవరిని శిక్షిస్తున్నాడంటే యేసుక్రీస్తుని శిక్షిస్తున్నాడు. అది నీ కంటికి కనబడడం లే. బికాస్ ఆఫ్ యువర్ సిన్ యు ఆర్ నాట్ పనిష్డ్, బట్ జీసస్ పనిష్డ్. యేసుక్రీస్తు నీ తరపున యాజ్ ఎ సబ్స్టిట్యూటరీ ల్యాంబ్ నీకు బదులుగా నీ స్థానం తీసుకొని దేవుని చేత ఆయన మొత్తబడిన వాడుగా ఉన్నాడు. దేని నిమిత్తం? నీ పాపమంతా ఆయన మీద నెత్తిని వేసుకొని. నేను గత వారంలో చెప్పినాను ఏమిటంటే, దేవుడు మన అపరాధములను మన మీద మోపలేదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మన అపరాధములను మన మీద మోపలేదు. ఎవరి మీద మోపినారటైతే సిలువలో ఏంటంటే నిశ్చయముగా అతడు ఏం చేశాడు? ఇక్కడ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడుతున్నాడు, అతడు కొట్టబడుతున్నాడు. ఎందుకంటే మన అతిక్రమ క్రియలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంతమంది అంటారు అసలు ఈ అతిక్రమం అంటే ఏంది, సిన్ ఏంది, నేను పాపం చేయడం లేదు, నేను మంచివాడిని, నేను పరిశుద్ధుడని కొన్ని థియాలజీ ఉన్నాయి. కొన్ని హిందూయిజంలో కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ మాట్లాడకూడదు. కానీ ఇక్కడ చూసినట్లయితే అసలే పాపం అంటే మార్టిన్ లాయిడ్ జోన్స్, మీరు విన్నారనుకుంటాను. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఆయన లండన్లో ఆయన ఫేమస్ డాక్టర్ అనమాట. ఈ మార్టిన్ లాయిడ్స్ ఆయన ఫేమస్ డాక్టర్ అయినప్పుడు డాక్టర్ హోర్డర్ అనే ఆయన ఆ యొక్క రాణికి డాక్టర్ అన్నమాట, రాజ కుటుంబానికి. ఈయన అసిస్టెంట్ డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అని. ఈ మార్టిన్ లాయిడ్ జోన్స్ తర్వాత ఏం చేశాడంటే డాక్టర్ వృత్తిగా లండన్లో మంచి ఫేమస్ డాక్టర్, మంచి నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్ అన్నమాట. ఇలాంటి వాడు ఉన్నట్టుండి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన డాక్టర్ నుండి రిజైన్ చేసి ఇక మీద నేను చేయను డాక్టర్ వృత్తి, నేను దేవుని యొక్క సేవ చేస్తాను, అనేక ఆత్మలను రక్షింపబడాలా అని చెప్పి ఆయన ఏం చేసినంటే వేల్స్కి వెళ్ళిపోయినాడు. వేల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కడంటే కోల్ మైన్స్ అంటే బొగ్గు గనుల్లోకి వెళ్ళి అక్కడ కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనంతా కూడా డస్ట్ అంతా ఆయన మీద పడినప్పుడు కూడా హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే హీ ప్రీచ్డ్ అబౌట్ సిన్ అండ్ సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన పాపం అంటే ఏమిటో ఎత్తి చూపెట్టాడు లేఖనాల ద్వారా. రెండవది, ఈ పాపము నుండి విమోచించేవాడు ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ పాపము నుండి ఎప్పుడైతే విమోచిస్తావో దెన్ వి బికమ్ రైచియస్నెస్. మనము ఎవరమంటే నీతిమంతులుగా తీర్చబడతామని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆయన ప్రసంగం చేసినప్పుడు కొన్ని వేల మంది ఆ బొగ్గు కార్మికులందరూ కూడా రక్షింపబడతారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కానీ చూసినట్లయితే క్యాంప్బెల్ మోర్గన్ అనే అతను వెస్ట్ మినిస్టర్ చాపల్లో ఆ క్వీన్ వాళ్ళ రాజ కుటుంబీకులందరూ కూడా ఒక సపరేట్ చాపల్ ఉంది అక్కడ వెస్ట్ మినిస్టర్ చాపల్లో. అక్కడ ఆయన అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తాడు. దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఆయన మెయిన్ పాస్టర్గా వర్క్ చేస్తారు. మీరు కానీ ఆయన సెర్మన్స్ కానీ వింటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన రోమన్స్ మీద టీచ్ చేశాడు, ఎఫెసియన్స్ మీద టీచ్ చేశాడు, అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ మీద టీచ్ చేశాడు ఆ కాలంలో. తర్వాత ఆయన రోమన్స్ మీద టీచ్ చేసేటప్పుడు ఏమిటంటే ఆయన పాపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అసలే రోమన్స్లో పాపాన్ని గురించి ఏమిటంటే పాపం అంటే రియల్ సిన్ ఏంటంటే మొట్టమొదటిగా నాట్ గివింగ్ హార్ట్ టు ద లార్డ్. ఒక్కొక్కరి హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండడమే పాపం ఆయన చెప్పడం. ఎందుకంటే వారికి రోమా పత్రిక 1వ అధ్యాయం అంతా కానీ మీరు కానీ చదివితే 18వ వచనం నుండి కానీ చదివితే వారు తమ దేవునికి చోటు ఇవ్వనల్లని వారు కనుక చేయరాని కార్యములు చేయుటకు వారికి భ్రష్ట మనస్సును దేవుడు
వారికి అప్పగించెను. వై దే ఆర్ డూయింగ్ ఆల్ ది సిన్ఫుల్ నేచర్ అంటే వాళ్ళు తమ దేవుడైనటువంటి వారికి హృదయాన్ని అప్పగించాల. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్. రెండవది, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు కనుక వారు దేవుణ్ణి ఎరిగి కూడా, హలో ఇక్కడ చెప్పది వినండి, దేవుణ్ణి ఎరిగి కూడా దేవునికి రావాల్సినటువంటి మహిమ, దేవునికి రావాల్సిన ఘనత ఇవ్వకుండా ఉండడమే పాపం. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత కానీ, దేవునికి ఇవ్వాల్సిన మహిమ కానీ ఎవరైతే ఇవ్వరో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్. ఈరోజు క్రైస్తవులు అదే పని చేస్తున్నారు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నువ్వే రక్షకుడు అంటారు. కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి మొదటి స్థానం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రైమరీ మొట్టమొదటిగా మనం ఇవ్వలేకపోతున్నాం. అది గ్రేటెస్ట్ సిన్ అంటాడు. ఈ రెండు కార్యాలు ఏమిటంటే సిన్ఫుల్ యాక్టివిటీస్ అంటాడు. వీటి వల్లే ఏమిటంటే మనమందరం కూడా ఏమవుతామంటే దేవునికి ఎప్పుడైతే మన హృదయంలో స్థానం ఇవ్వమో అప్పుడే ఏమిటంటే చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసు సాతానుడు మనకు వచ్చేస్తాడు. వై దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆల్కహాల్ తింటున్నారు? ఎందుకు ఆ పని చేస్తున్నారు? అడల్టరీస్. సో దే ఆర్ నాట్ గివింగ్ దేర్ హార్ట్ టు ద లార్డ్. రెండవదిగా ఏమిటంటే నువ్వు ఎరిగి కూడా క్రీస్తు యేసుని నేను ఎరుగున్నాను అని చెప్పి కూడా ఆయనకు ఏమిటంటే మొట్టమొదటిగా దేవునికి రావాల్సిన మహిమ, ఆయనకు రావాల్సిన ఘనత నువ్వు ఇవ్వడం లేదు. అవి మనం ఇవ్వకుండా ఈ న్యాచురల్ థింగ్స్లో ఇదిగో అది చేస్తాం, ఇది చేస్తాం, ఈ ఫెస్టివల్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పుకుంటూ క్రైస్తవులంతా కూడా కాలక్షేపణ చేస్తున్నటువంటి కాలక్షేపణ. సో ఆయన మాట్లాడేటువంటి సిన్ను గురించి విస్తారంగా మాట్లాడినాడు. సిన్ అంటే ఏమిటో కాదు, నేను మంచి క్రియలు చేస్తున్నానండి, నేను చాలా బాగున్నానండి అని నువ్వు చెప్పవచ్చు. కానీ సిన్ఫుల్ నేచర్ ఈజ్ ఇన్ యూ. మనలో నివసిస్తున్నాడు ఒక పురుషుడు. ఎవరంటే సిన్ఫుల్ మ్యాన్ అనేవాడు మనలో నివసిస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దయచేసి మనం దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుదమ్మా. ఇక్కడ ఏం చేస్తాడంటే దొంగతనము, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. దొంగ ఎవరండి దొంగ ఇక్కడ? హూ ఈజ్ అ థీఫ్ హియర్? జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు, అపవాది వాడు దొంగ. వాడు దొంగ నీలో ప్రవేశించి, నీ కుటుంబంలో ప్రవేశించి, నీ హృదయంలో ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడంటే దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. ఇంకేం చేస్తాడు? హత్య చేయుటకు, నాశనం చేయుటకు. ఈజ్ అ డెస్ట్రాయర్. చూడండి, మన సంఘాన్ని డెస్ట్రాయ్ చేసేవాడు సాతానే, సిన్నే. వాళ్ళ లోపలికి కానీ ఎంటర్ అయితే నీ హృదయంలో ఏమవుతుందంటే విభేదాలు వచ్చేస్తాయి. ఈ సంఘాలంతా చెడిపోయేదానికి కారణం ఏంటంటే విశ్వాసులు కొంతమంది. రాజకీయ నాయకులు కాదు. నేను ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటా, మన సంఘస్థుల ముందర రాజకీయ నాయకులు కూడా పనికిరారు వాస్తవంగా. ఉదాహరణ చెప్పాలంటే మన ప్రధానమంత్రులు కూడా చాలరు. అలాంటి రాజకీయాలు నడుపుతారు సంఘంలో. మరి దేని కొరకు? ఎందుకంటే ఆ సంఘాన్ని ఏం చేయాలా? నాశనం చేయాలా, ఆ సంఘాన్ని విభజించాలా, ఆ సంఘాన్ని డివైడ్ చేసేయాలా, ఆ సంఘం లేకుండా మూసేయాలా. వాట్ దిస్ థింగ్? మన ఇండియాలో భగత్ సింగ్ గారు ఫేమస్. ఆయన ఎంతో కన్నీటి ప్రార్థనతో, మోకాళ్ళ ప్రార్థనతో భగత్ సింగ్ గారు నిస్వార్థమైన సేవ చేసి అనేక ప్రాంతాల్లో ప్రతి విలేజ్లో ఒక్కొక్క మందిరం పెట్టాడు. విశ్వాసులు కొన్ని కోట్ల మంది రక్షింపబడ్డారు ప్రపంచమంతా. ఈరోజు ఏమైంది భగత్ సింగ్ది? చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి.
ఏమిటంటే ఒకరొకరు ఆధిక్యత కోసం ఒక్కొక్కరు సొసైటీ అంటారు, ఒకటి ట్రస్ట్ అంటారు. ఆ పబ్లిక్ని ఆరాధన జరిగేటప్పుడే కొట్లాడుకుంటారు. భగత్ సింగ్ గారు బతికుంటే ఇదేనా నేను స్థాపించిన సంఘం అనేవాడు. మళ్ళా బల్ల దగ్గరకు పోతాం, బల్ల దగ్గరకు పోయి ఆరాధిస్తాం, అన్నీ చెప్తాం, వాక్యం చెప్తాం, అన్నీ చెప్తాం. మళ్ళీ అదే సంఘంలో కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సిన్, బికాస్ ఆఫ్ సిన్ నేచర్. మనం చెప్తున్నాము నేను పరిశుద్ధుణ్ణి, నేను అన్ని వాక్యం చెప్తాను అన్ని అంటే, బట్ యు ఆర్ గివింగ్ స్కోప్ టు సాటన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్. దట్ ఈస్ సిన్ఫుల్ నేచర్. దేవుని ఎరిగయు కూడా ఆయన పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు సంఘాలు నాశనం అయిపోయేదానికి ఆ దొంగ కోసం ఆయన సెల్యూట్ చేస్తున్నాడు. దొంగ ఏం చేస్తాడు? నాశనం చేయుటకు, హత్య చేయుటకు, దొంగిలించేదానికి, నీలో ఉన్న ఆత్మీయ ఫలాలు లేకుండా దొంగిలించేస్తున్నాడు. ఉదాహరణ చూడండి, వాక్యం చెప్తారు, వాక్యం చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? సాతాను వచ్చి అంటే వాడి హృదయంలో ఉండి వాక్యం ఎత్తుకొని పోతుందట. విత్తువాణి గురించిన ఉపమానం, విత్తువాణి గురించిన ఉపమానం. ఎందుకంటే మందిరాల్లో చూస్తాం, వందల మంది, వేల మంది ఉంటారు. వాక్యం చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత టీ అంటారు, కాఫీ అంటారు, ఓకే, అంతటితో ఉంటే పర్వాలే. అక్కడ వచ్చి గంట సేపు, 2 గంటల సేపు మాట్లాడిన తర్వాత ఏమైపోతుంది? ఉన్న వాక్యం అంతా వ్యర్థమవుతుంది. దొంగ ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. హృదయంలో ఉండే వాక్యం అంతా ఇంటికాడికి పోయినప్పుడు అయాని ఏం చెప్పినావని అడగతా కొంతమందిని. ఏం చెప్పినారు ఈరోజు వాక్యం అంటే, ఏందో బ్రదర్ మేము మర్చిపోయినామా అంటారు. అదే సంఘాల్లో ఉండేది. అంటే ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రతి ఒక్కరి నాయుడుపేటలో కూడా ఈరోజు ఏం మెసేజ్ ఇచ్చినారని అడగతా, ఫోన్ చేసి ఎవరు మాట్లాడినారని అడగతా. ఏం మాట్లాడితే పలానాయన ఏం మెసేజ్ రా చెప్పండి అంటే, ఏమో బ్రదర్ నేను మర్చిపోయినాను అంటాడు. ఏం చెప్పాలి చెప్పండి? అని సాతాను ఏం చేస్తాడు? దొంగిలించుకొని పోతున్నాడు. దిస్ ఈజ్ ద సిన్ఫుల్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా వీఆర్ గివింగ్ స్కోప్ టు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కృప చొప్పున, తన కనికరం చొప్పున, అర్థమవుతుందండి, నీ పాప భారాన్నంతా కూడా ఆయన శిలువమాని మీద మోసుకొని దాని ఫలితం ఏంటంటే అతడు గాయపరచబడెను. నిశ్చయముగా అతడు ఏం చేసేసాడు? మన పాపముల నిమిత్తము పరిహరింపబడ్డాడు. ఇక్కడ అన్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఏమైపోయినాడు? నలుగొట్టబడ్డం అంటే ఎట్లా అంటే, దాని అర్థం ఎట్లా అంటే, ఇక్కడ మామూలుగా తిరగల రాయి ఉన్నది కదా, తిరగల రాయిల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని నట్స్ వేసి దాన్ని ఏం చేస్తాం? పౌడర్గా చేసి దానికి రుబ్బినామంటే అవన్నీ కూడా పట్ట 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 అని నలిగిపోతాయి, పౌడర్ అయిపోతుంది. దేవుడైన యెహోవా ఉగ్రత ఆయన మీద కుమ్మరించింది. మీకు అర్థమవుతుందో లేదో? దేవుని యొక్క ఉగ్రత యేసయ్య మీద కుమ్మరించింది. ఎందుకంటే పాపం ఎరుగని క్రీస్తు చూడండి ఇప్పుడు పాపిగా మారినాడు. ఆ పాపిగా మారడం కాదు, ఆ పాపం యొక్క దోష శిక్షను కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇనిక్విటీ అంటాం దీన్ని, దోష శిక్ష. ఆ దోష శిక్షను భరించాలంటే ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను భరించాలి. దేవుని యొక్క ఉగ్రత ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? మీరు చూడండి, ఏలియా గారు ఆ కర్మేల్ పర్వతం దగ్గరికి పోతాడు. ముందరగానే ఆహారాలతో అందరితో, మీరు 2 తలంపుల మధ్య ఏలాగా ఉన్నారు, ఇగో రండి తెలుసుకుంటాం. బయలు దేవత అయితే బయలుదేవతకు మొక్కుతాం, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడైతే యెహోవానే సేవిస్తాం. కాబట్టి యు కమ్ టు మౌంట్ కార్మెల్ అంటాడు. అందరూ పిలుస్తారు. ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం వరకు మీరేం చేస్తారంటే ఒక కోడిని తీసుకోండి, నీళ్లు పోయండి, చూడండి దాని మీద అర్పణం చెల్లించండి, మీ దేవుడైన బాల్ని మీరు వేడుకోండి అంటారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే బయలా 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 బయలా. ఓ ఎక్కడ బయలు? బయలులేదు. తర్వాత లాస్ట్ మధ్యాహ్నం సమయం తర్వాత వీళ్ళు కోసుకునేదానికి కత్తులు ఎత్తుకొని వీరోచితంగా ఆడతారు. నో రెస్పాన్స్. అవి చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, శిలా విగ్రహమై కదలవు. వాటి చేయువారు కూడా అటువంటి వారే. విగ్రహాలు అనేది అంత టెరిఫుల్ అనమాట, అంత సిన్ అనమాట. బయలా బయలా బయలంటే అవి చెవులుండి వింటే కదా, వినే శక్తి లేదు, జీవం లేదు వాటిల్లో.
అందుకనే ఆయన అన్నాడు, పోతులూరు వీరబ్రహ్మం గారు ఒక మాట అన్నాడు, జీవము తనలో దండిగా ఉండగా తెలియద మానవ పశువులకు అన్నాడు. దేవుడు తనలో దండిగా ఉండగా, అంటే జీవాధిపతి అయిన దేవుడు తనలో దండిగా ఉండగా తెలియద మానవ పశువులు అన్నాడు. మానవ పశువులు వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడంటే జీవం గల మనల్లోనే దేవుడు ఉంటాడు. అదే ఆ అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ మాట. మీరు దేవునికి ఆలయం ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చూడురా ఒరే ఒరే అంటాడు ఆయన కూడా పాట పాడుతూ. చిల్లర రాళ్ళు దోవను పోయి ఒక రాయి పెడతాడు, ఇదే దేవుడు అంటాడు, మొక్కుతాడు, ఒక విగ్రహం పెట్టి దాన్ని మళ్ళీ ఒక టెంపుల్ కట్టేస్తాడు, అంతే, అది దేవుడు అయిపోతాడు. మా ఊర్లో దినానికి ఒక్కొక్క టెంపుల్ వెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కర్మేలు పర్వతం మీద హేళన చేస్తాడు ఏలియా కూడా. రమ్ము పిలుస్తూ నిద్రపోతాడేమో, లేపండ్రా వాడిని, లేపండ్రా నాయన అంటాడు. ఎక్కడ లేస్తాడు? మధ్యాహ్నం సమయానికి ఆయన ఏం చేస్తాడంటే 12 రాళ్ళు తీసుకుంటాడు. 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ పెయ్యను వధించి దాని మీద పెట్టి చుట్టూరు కందకం చేసి నీళ్లు పోయమంటాడు. నీళ్లు పోసిన తర్వాత అవి ఫుల్గా నిండిపోయి పారిపోతుంది, అంత నీళ్లు పోస్తాడు. అప్పుడు ఆయన మోకాళ్ళుంగి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? పైన నుండి, ఆకాశం నుండి అగ్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. దేన్ని దహిస్తుంది? అక్కడ దేన్ని దహిస్తుందంటే అక్కడ చూడండి, అక్కడ పశువుని పెట్టాడు, పశువును దహించాల, కానీ ఆ రాళ్ళు కూడా దహించబడతాయి. దట్ ఈస్ ద ర్యాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత ఎంత భయంకరం ఉండదో అక్కడ చూసిన ఆ రాళ్ళు కూడా మెల్ట్ అయిపోతాయి. అక్కడ ఉండేటువంటి నీళ్లు కూడా ఇంకిపోతాయి అన్నమాట. ఏమీ లేదు, అక్కడ రాళ్ళు లేవు, గొర్రెపిల్ల ఆ పశువు లేదు, అక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు, డ్రై ల్యాండ్ అయిపోతుంది. దేవుని ఉగ్రత యేసయ్య మీద సిలువలో నీ పాపముల నిమిత్తం ఆయన మోసుకున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగొట్టబడెను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడెను. ఎట్లా నలుగొట్టబడ్డాడంటే అంత ఫైర్ అన్నమాట. యేసు ప్రభు అంతగా సఫర్ అయినాడు సిలువలో. అది యెషయా గారు చూస్తున్నాడు. అతను దేవుని యొక్క ఉగ్రత ఎట్లున్నదంటే యేసుక్రీస్తును దహించేసింది నీ పాపముల నిమిత్తం. ఒక మాట చెప్పానా నేను? ఒక మాట చెప్పానా? దయచేసి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుదామా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఇక చూడండి, పాప పరిహారార్థ నిమిత్తము అంటే నీ పాపములను పరిహరించేదానికి చూడండి ఒకే ఒక మార్గం, దేవుడు చేసినటువంటి మార్గం. పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు he condemned sin in the body of Christ Jesus, not your body. He did not condemn you. దేవుడు నిన్ను శిక్షించాలా, దేవుడు నిన్ను ఏం చేయాలా? ఆ యొక్క తీర్పుకు నిన్ను నెట్టివేయాల. కానీ నీ అపరాధములు నీ మీద మోపక ఆయన్ని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి పాపమునకు రావలసిన శిక్షను ఎవరి మీద శిక్షించాడు? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అంటే ఈ పాప భారం వల్ల మానవులు ఎంతైతే శిక్షను అనుభవిస్తున్నారో ఆ శిక్షనంతా కూడా యేసుక్రీస్తు సిలువలో అనుభవిస్తున్నాడు. డోంట్ టేక్ ఇట్ ఈజీ. క్రాస్ అనేది అనేక మంది ఊరికేనే యేసుక్రీస్తు నా కొరకు చనిపోయినాడు హల్లెలూయా అంటే సరిపోదు.
ఆయన ఎంతగా సఫర్ అయినాడో యు మస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎంత జడ్జిమెంట్ ఆయన ఫాలో అయింది. దేవుని యొక్క తీర్పు, నువ్వు పొందాల్సిన తీర్పు ఆయన పొందినాడు. నీ పాపం యొక్క శిక్షనంతా కూడా ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాను. హీ కండెమ్డ్ సిన్ ఇన్ హిస్ బాడీ. ఎవరి బాడీ అది? క్రీస్తు బాడీ. నీ బాడీ కాదు, నిన్ను విధించాలా. ఇప్పుడు దాని అర్థం ఏందో తెలుసా? యేసు ప్రభు హీ డైడ్ యాజ్ ఎ సబ్స్టిట్యూటరీ ల్యాంబ్. యేసుక్రీస్తు నీకు బదులుగా, నీ పాపమునకు బదులుగా నీ పాపమును ఆయన మోసుకొని దేవుని ఉగ్రతను భరించి, నువ్వు భరించాల్సింది ఆయన భరించి, ఆయన సిలువలో నీ కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. He bore all our sin, iniquity. ఇక్కడ సిలువలో మనకి ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్మేషన్. దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడు. నేను చెప్తాను, యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కపటము లేనివాడు. కనుక మనము పాపులము, అనీతిమంతులము, మనము దోషులం. ఇప్పుడు సిలువలో ఏం జరిగిందంటే ఆల్ అవర్ ఇన్ఫిటీస్ అండ్ ఆల్ అవర్ సెయిన్ లేడ్ అపాన్ జీసస్ క్రైస్ట్. ఆయన మీద మోపబడ్డది. కానీ ఆయన నీతి మనకిచ్చాడు. God has given his righteousness to us through Christ Jesus. యేసుక్రీస్తు ద్వారా మన పాపములన్నీ కొట్టివేసి ఇప్పుడు నీతి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, క్రొత్త నిబంధనలో ఉండేటువంటి విశేషం ఏంటంటే ఏమిటంటే వాట్ ఈజ్ సిన్? ఇప్పుడు క్రొత్త నిబంధనలో సిన్ అంటే మనం నేర్చుకుంటాము ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నారు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే చూడండి, గాడ్ సో లవ్ ద వరల్డ్ and he gave his only begotten son, and whosoever believeth in him shall not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నీ పాపములను నీ మీద మోపలేదు, కానీ నీ పాపములు బదులుగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. పంపించి ఏం చేశాడంటే నిన్ను ప్రేమించాడే కానీ తన కుమారుడైన యేసుక్రీస్తును వదిలిపెట్టేశాడు. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే గాడ్స్ సాక్రిఫిషియల్ లవ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాక్రిఫిషియల్ ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము కలవాడు. Then what is the sin problem? There is no sin problem at all, because Jesus has taken all our sins. అంటే నీ పాపము నా పాపము లోకములో ఉండే మానవుల యొక్క పాప భారాన్ని అంతా కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయన మోసుకున్నాడు సిలువలో. దాన్ని సమాప్తం చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. హీ కండెమ్డ్ టు డెత్. ఆయన మరణానికి అప్పగింపబడ్డాడు. మరణం యొక్క రుచి కూడా చూచాడు. తిరిగి లేచాడు 3వ దినమున. ఇప్పుడు వాట్ ఈస్ ద సిన్ ప్రాబ్లం? There is no sin problem. Do you think that a sin problem is there? No. The sin problem is there, not there. But the problem is there. What is the problem ante? What is the sin? Reality sin ante? Because ఒకటే not accepting Jesus Christ as their Savior and Lord, that is the greatest sin. ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడమే అదే పాపం. దయచేసి చదువుదామా యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం. లేకపోతే చూడండి 8వ వచనం చదువుతాం. 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అంటే ఎవరండి ఆయన? ద హోలీ స్పిరిట్.
ఆఫ్టర్ మై డెత్ ఐ విల్ సెండ్ మై కంఫర్టర్. ఆయన హోలీ స్పిరిట్ ఈ లోకానికి వస్తాడు, నేను పంపిస్తానంటాడు. కాబట్టి హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఏం టీచ్ చేస్తుందంటే ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయను. లోకమును ఏం చేస్తాడంటే పాపాన్ని గూర్చి, నేను పాపినని ఒప్పింప చేస్తాడట. ఏంది, వాట్ డస్ ఇట్ మీన్ సిన్? ఇక్కడ కానీ చూస్తే 9వ వచనంలో ఆయన వచ్చి చూడండి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఇక్కడ చూడండి 9వ వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదే గనక పాపమును గూర్చి. లోకస్తులు నా యందు విశ్వాసం ఉంచడం లేదు గనక పాపము. దట్ ఈస్ ద సిన్. ఎందుకంటే పాపమును దాని యొక్క ముళ్ళును ఇంచి వేసిన వాడు యేసుక్రీస్తే. పాపమును జయించిన వాడు యేసుక్రీస్తే. సో వీ నీడ్ నాట్ కేరింగ్ అబౌట్ సిన్, బట్ వీ హ్యావ్ టు కేర్ అబౌట్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ అండ్ మీ. మన కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు చనిపోయిన వాడు, నేను ఆయన యందు నమ్ముతున్నా. హీ ఈజ్ మై లార్డ్ అండ్ సేవియర్. ఆయన నా ప్రభువుగా నేను నమ్ముతున్నా. ఆయన చనిపోయి తిరిగి లేచినాడని నా హృదయంలో నమ్ముతున్నా. నువ్వు ఎప్పుడు కూడా నేను పాపిని 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 ప్రభువా నన్ను మన్నించు 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 అంటే అర్థమవుతుందా? ఇట్ వోంట్ వర్క్. ప్రతిరోజు పాపం అంటే ఏంది? పాపి 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 అంటే వీళ్ళు కూడా, హిందువులు కూడా ఏం చేస్తారు? ఉదయాన్నే లేస్తేనే సంధ్యావందనం చేస్తారు. ఏమిటి సంధ్యావందనం కూడా చేస్తారు అందరూ, బ్రాహ్మణ్స్ అందరూ కూడా. ఏమిటంటే పాపోహం పాప కర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా శతవత్సల అసతోమ జ్యోతిర్మయ మృత్యోర్మ అమృతాంగమయ అని. అంటే నేను పాపినే, పాపంలో పుట్టాను, పాపంలోనే జన్మించాను, ప్రభా నన్ను క్షమించు. అర్థమవుతుందా? చీకటిలో నుండి వెలుగులోనికి నన్ను నడిపించు, మరణము నుండి జీవంలోనికి నన్ను నడిపించు అని వీళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు ఒక్కడివే కాదు, నేను పాపిని పాపిని అని చెప్పుకుంటాడా? అయినా రక్షణ ఉందా? దే ఆర్ యాక్సెప్టింగ్ దేర్ సిన్స్, దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ దే ఆర్ సిన్నర్స్. అర్థమవుతుందా? యూ నీడ్ నాట్ టీచ్ యు ఆర్ ఏ సిన్నర్. మనం ఎత్తుకుంటానే ఏమవుతామంటే, ఓ పాపి నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్నావని మనం మాట్లాడతాం. యూ నీడ్ నాట్ టీచ్ అబౌట్ సిన్. దే నో ప్రెటీ వెల్ దట్ దే ఆర్ సిన్నర్స్. వాళ్ళకి తెలుసు బాగా పాపం అంటే ఏమిటి, వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే చూడండి, వాళ్ళు పాపంలో పుట్టినారు కాబట్టి ఏది చేయొచ్చో ఏది చేయకూడదో వాళ్ళకి బాగా తెలుసు. బట్ వీ హ్యావ్ టు టీచ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను గురించి వాళ్ళకి చెప్పు. వాట్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే, హీ హ్యాస్ సెండ్ హిస్ ఓన్ సన్ జీసస్ క్రైస్ట్. ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. హీ డిడ్ నాట్ స్పేర్. ఆయన వదలకుండా ఎక్కడ చేసినాడు? అబ్రహామును ఏ విధంగా ఇస్సాకును బంధించి నువ్వు ఇదిగో కత్తి ఎత్తినాడు, అదే విధంగా అబ్రహామునైనా అబ్రహాము చంపొద్దన్నాడు. కానీ యేసు ప్రభువును మాత్రం ఏం చేశాడండి? నీ కొరకు అప్పగించాడు. ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ లవ్. ఆ ప్రేమను గురించి తెలుసుకొని ఆయన యందు విశ్వాసం వస్తే యు ఆర్ నో మోర్ సిన్నర్. ఆల్ యువర్ సిన్స్ ఆర్ బ్లాటెడ్ అవుట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తం వల్ల నీ పాపములన్నీ తుడిచివేయబడతాయి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. దట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ ఫర్ యువర్ సిన్. సిన్ అంటే ఏంటంటే, ఆ సిన్ పోవాలంటే ఓన్లీ బిలీవింగ్ క్రైస్ట్. దేవుడు రేపు జడ్జిమెంట్ రోజున అడిగేది ఏందో తెలుసా? నువ్వు పలానా పాపివి, పెద్ద పాపివి, చిన్న పాపివి, ఇదిగో నువ్వు ఇన్ని పాపాలు చేసావు కాబట్టి అక్కడ పో అనో. అది కాదు. ఒకటే ఒక మాట, నేను నాకు పంపిన నా కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా లేదా? ఎస్ ఆర్ నో? ఇఫ్ యు సే ఎస్, యు గో టు దిస్ సైడ్. ఇఫ్ యు సే నో, యు గో టు ద లేక్ ఆఫ్ ఫైర్. దట్ ఈస్ ద జడ్జిమెంట్. కాబట్టి యేసుక్రీస్తు ఆ సిలువలో ఏం చేశాడు అంటే, హీ ఫినిష్డ్ ఆఫ్ అవర్ సిన్. పాపాన్ని కొట్టివేశాడు. నో మోర్ సిన్.
ఇప్పుడు ప్రభు అన్నాడు, ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్ నో మోర్. నీ పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకోను. ఎందుకంటే వీఆర్ బ్లడ్ వాష్డ్ పీపుల్. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఎవరి చేత కడుగబడతారు? యేసు రక్తములో కడుగబడతాం. ఆయన మన పాపములన్నిటిని తుడిచివేశాడు. కాబట్టి ఇక మీదట నీ పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. బికాస్ ఆన్ ద యాక్ట్ ఆఫ్ కల్వరీ, సిలువలో చేసిన ఆయన క్రియను బట్టి మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అర్థమవుతుందా? తర్వాత ఇంకా కూడా చూస్తే మనకు జడ్జిమెంట్ ఉన్నదంటే లేదు. మరణం ఉందంటే మరణము ఏం చేశాడు? ఆయన రుచి చూశాడు. దాని గురించి నేను ఒక్కొక్క డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్కటి. సిన్ అండ్ రైచియస్నెస్, అర్థమవుతుందా? డెత్ అండ్ లైఫ్ ఒక మెసేజ్. ఒక్కొక్క మెసేజ్ని గురించి దీన్ని చెప్పాలంటే ఒక్కొక్క వారం ఐ హ్యావ్ టు టేక్ ఇట్. ఇక ఒక్క రోజులోనే మనకు కంప్లీట్ కాదు. సో వాట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అంటే ఆయన మన యొక్క పాపములను మోసుకున్నాడు, దాన్ని పరిహారం చెల్లించాడు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయుటకు. వీఆర్ నో మోర్ సిన్నర్స్. మనకు పాపము అనేది లేదు. మనము నీతిమంతులమే దేవుని సన్నిధిలో. ఎంత సువార్త అండి! ఎంత గొప్ప వార్త! ఎంత దేవుని యొక్క ప్రేమ! ఆ ప్రేమను గురించి కానీ నువ్వు తెలుసుకున్నట్లయితే అర్థమవుతుందండి, నువ్వు అసలే వదిలిపెట్టి ఉండలేవు. ఉదాహరణకు చెప్తాను. కయ్యూను దగ్గరకు వచ్చాడు. అసలు కయ్యూనికి సువార్త ఎవరండి ప్రకటించింది? కయ్యూను చెడిపోకూడదని దేవుడే వచ్చాడు అతని దగ్గరికి. ఎంత ప్రేమ కలిగింది! వేస్తే ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు కయ్యూన్? ట్రెమెండస్ వర్డ్స్. ఎందుకు? ఎందుకు తలంచుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకోవా? అసలు హేబేల్తో ఏం మాట్లాడాలి అక్కడ? ఎవరితో మాట్లాడాడు? కయ్యూన్తో మాట్లాడుతున్నాడు. యాజ్ ఎ ఎవాంజలిస్ట్గా, ఒక సువార్థికుడుగా కయ్యూను జీవితాన్ని బాగు చేసేదానికి దేవుడే ఇంటర్ఫీర్ అయినాడు అక్కడ. అప్పటికే అతని మనసులో నా తమ్ముడైన హేబేల్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. కానీ దేవుని ప్రేమ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలా, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలా, వాడు చచ్చిపోయే లోపల యేసుక్రీస్తును రక్షకుడిగా తెలుసుకోవాలని ఆయన యొక్క చిత్తం. ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు, యేసు ప్రభువుని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందంటే అందరూ అంతటా రక్షణ పొందవలనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. దట్ ఈస్ హిస్ కమాండ్మెంట్. నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాను. నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడున్నా సరే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షింపబడతావు. ఒకసారి జైలర్తో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? నువ్వేం దాన ధర్మాలు చేయబడలే, మనం అక్కడికి పోబడలే, ఇక్కడికి పోబడలే, నదుల్లో మునగబడలే, నువ్వు యెరూషలేం పట్టణానికి పోబడలే, అక్కడ జోర్దాన్ రివర్లో బ్యాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు ఆ యొక్క దేవుని వాక్యంలో ఆ జైలర్తో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో అంటాడు, రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే అప్పుడు రెస్పాన్స్ పౌలు అన్నాడు, ఏం లేదు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవునో నీ ఇంటి వారునో రక్షణ పొందు. సింపుల్ థింగ్. గాడ్ మేడ్ ఇట్ యాజ్ ఎ సింపుల్ థింగ్. ఎంత సింపుల్ అండి! నీ ఆస్తినంతా తగలబెట్టేసుకో, నీ ఆస్తినంతా దానం చేసేసేయి, నువ్వు అన్నిటి విడిచిపెట్టేసి ఒక సన్యాసిగా నా దగ్గరికి రా అని. ఈ నెవర్ కమాండెడ్ ఆల్ దీస్ థింగ్స్. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారినో రక్షణ పొందెదరు. ఆ రోజే అప్పటికప్పటికే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఏం పొందినాడట? బాప్తిజం పొందినాడట. He took baptism immediately in the name of Jesus. ఒకవేళ నువ్వు రక్షణ పొందినట్లయితే బ్యాప్టిజం తీసుకోపోతే నువ్వు బ్యాప్టిజం పొందాలి. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. దిస్ ఇస్ అ మ్యాండేటరీ. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అత్యున్నతమైనది.
53వ అధ్యాయంలో దేవుని యొక్క అబెండెంట్ లవ్ ఇక్కడ యెషయా గారు రాస్తున్నాడు. నువ్వు గాయపరచబడలేదు, నువ్వు మొత్తబడలేదు, నువ్వు గాయపరచబడలేదు, కానీ నీ తరపున ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.